రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ కేసు విచారణ పూర్తి కాకముందే వైసీపీ నేతలు ఫేక్ ఫోటోలు, తప్పుడు కథనాలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సాక్షి ఛానల్ అంబటి రాంబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. సాయికృష్ణ చనిపోయాడని ప్రచారం చేస్తున్న ఫేక్ ఫోటోలు, ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలు బయటపెట్టాలని బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. గడిచిన వారం రోజులుగా సాయికృష్ణ లాకప్ లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాని ముందే చాలా మంది అసలు చనిపోయడం లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి. చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఓ ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సాక్షి టీవీ వాళ్ళు కలిసి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఆ ఫోటో మీకు ఎలా వచ్చి, ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం, రాగానే అనుకోకుండా మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడి ఆ మీటింగ్ లోనే డిసిజన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా